Good morning students. Welcome to Nilagiri Degree and PG College video classes. Okay, last video manam fourth unit length of the curves formulas discuss cheskoni 2 problems discuss chesinamaట్టుnnandi. So another problem in length of curves only. Find the whole length of the asteroid. Find the whole length of the asteroid x power 2 by 3 plus y power 2 by 3 equals to a power 2 by 3. So this is the whole length of the asteroid. Whole length means మనకు length of the arc only formula known that. What is that length of the formula? The square root of integral a to b integration 1 plus dy by dx whole square into dx. This is the length of the arc. But it is the given question is to find whole length of the arc and total length. So total length means, for example, the axis has x axis and y axis has this total length. The total length means, for example, it has an how many numbers. For example, one length అనుకోండి, మనం ఎలా వాల్యూస్ తీసుకుంటున్నాం 0 to a and a to 0 అట్లా. సో అంతేగాని 0 to a and 0 to b అలాంటి ఎలిమెంట్స్ తీసుకుంటాం. సో టోటల్ లెంత్ కాబట్టి మనకి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అనుకో, ఈ నుంచి ఇక్కడ వరకు పాజిటివ్స్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి పాజిటివ్, బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి నెగిటివ్ వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అగైన్ నెగిటివ్, అంటే కింది టర్మ్స్ అన్ని నెగిటివ్స్ ఉంటాయి, పై టర్మ్స్ అన్ని పాజిటివ్స్ ఉంటాయి కదా మనకి. అంటే ఈ ఈ ఎక్స్ యాక్సెస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎక్స్ యాక్సెస్ అనుకోండి. ఎక్స్ యాక్సెస్లో ఇటు సైడ్ పాజిటివ్స్ ఉంటాయి, ఇటు సైడ్ నెగిటివ్స్ ఉంటాయి. సో వై యాక్సెస్ అనుకోండి, ఇటు సైడ్ పాజిటివ్స్ ఉంటాయి, ఇటు సైడ్ నెగిటివ్స్ ఉంటాయి. సో హోల్ లెంత్ అంటుంది కాబట్టి ద వాల్యూస్ ఏమవుతున్నాయి, ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0 కావచ్చు, 0 కామా ప్లస్ ఆర్ మైనస్ ఏ కావచ్చు. అంతేగా టోటల్ లెంత్ కాబట్టి ఇప్పుడు మనకి టోటల్ ఎన్ని వాల్యూస్ ఉంటాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇట్ హ్యాస్ అన్ ఫోర్త్. అంటే టోటల్ లెంత్ హోల్ లెంత్ అడుగుతుందంటే 4 ఇంటూ ద ఫార్ములా ఏమవుతుందంటే 4 ఇంటూ 0 to a స్క్వేర్ రూట్ ఆఫ్ 0 to a and 0 to a స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ dy by dx హోల్ స్క్వేర్ అవుతుంది. ద లెంత్ ఆఫ్ ద ఫార్ములా అవుతుంది. సో ఇంతకుముందు ఫార్ములా లాటస్ రెక్టమ్ అన్నాడు, లాటస్ రెక్టమ్ అన్నాడు కాబట్టి ఇట్స్ వాల్యూ 2a. కట్స్ ది లాటస్ రెక్ట్ టోటల్ 4ax కదా, y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax. సో బట్ కట్స్ ది లాటస్ రెక్టమ్ అంటుండే కాబట్టి 2 ఇంటూ ఇంటిగ్రేషన్ a to b స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ dy by dx తీసుకున్నాం. బట్ ఇక్కడ హోల్ లెంత్, అక్కడేమో కట్స్ ది లాటస్ రెక్టమ్ కాబట్టి 2 మల్టిప్లికేషన్లో చూజ్ చేసుకున్నాం. ఇక్కడ హోల్ లెంత్ కాబట్టి 4 మల్టిప్లికేషన్లో చూజ్ చేసుకుంటాం. ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఫైండ్ ద లెంత్ asteroid. Okay, dy by dx and find out చేద్దాం. Here the given condition, asteroid condition is what, x power 2 by 3 plus y power 2 by 3 equals to a power 2 by 3. a differentiation with respect to x తో differentiate చేస్తాం. ఓకే, సో విచ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ x పవర్ n అండ్ y పవర్ n మోడల్లో ఉంది. x పవర్ n డిఫరెన్షియేషన్ వాట్ విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తున్నాం కాబట్టి n ఇంటూ x పవర్ n మైనస్ 1. The differentiation of x power n is n into x power n minus 1 and the differentiation of y power n అంటే ఏమవుతుంది, సేమ్ అదే కానీ కాకుంటే విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తున్నాం కాబట్టి n into y power n minus 1 ఇంటూ మళ్ళీ y డిఫరెన్షియేషన్ చేస్తే dy by dx. చూసుకోండి ఒకసారి, విత్ రెస్పెక్ట్ టు x ప్లస్ n ప్లస్లో ఏముందండి, n ఇంటూ x పవర్ n మైనస్ కదా. సో 2 by 3 ఇంటూ x పవర్ 2 by 3 మైనస్ 1. హియర్ 2 by 3 ఇంటూ y పవర్ 2 by 3 మైనస్ 1 ఇంటూ dy by dx. ఓకే, సో a పవర్ 2 by 3 the constant differentiation 0. Okay, just see this one, 2 by 3 is the common term in this. 2 by 3 minus 1 అంటే minus 1 by 3 minus 1 by 3 divided by, so 2 by 3 goes to that side, 0 into something, its value 0. This is only x power minus 1 by 3 plus y power minus 1 by 3 into dy by dx equals to 0. Find out that value only dy by dx. So dy by dx equals to x power minus 1 by 3 goes to that side, then divided by minus of x by y power minus 1 by 3. పవర్ minus 1 by 3ని పవర్లో ఉంది కాబట్టి కింద తీసుకొస్తే ఏమవుతుందండి, 1 by అవుతుంది. 1 by కాబట్టి పైకి ఎలాగో పైకి వెళ్తుంది, మైనస్ y by x. మైనస్ ఉంది కాబట్టి x by yని y by x అని రాసినాం అంతే పవర్లో. ఫర్ ఎగ్జాంపుల్ x by y హోల్ ఇన్వర్స్ ఉందండి, ఏమవుతుంది, y by x అవుతుంది. రివర్సే కండి, ఇన్వర్స్ అని అంటే డివైడెడ్ బై అవుతుంది, డివైడెడ్ బై పైకి తీసుకెళ్తే అదే వాల్యూ వస్తుంది కాబట్టి డైరెక్ట్ నేను రివర్స్ అని రాస్తున్నాను. అక్కడ పవర్ 1 by 3 ఉంది కాబట్టి పవర్ 1 by 3. సో ఇది, సో ద ఫిగర్ ఆఫ్ ద గివెన్ సిమెట్రికల్ అబౌట్ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ ఆల్రెడీ చెప్పినాం మనము. సో హోల్ లెంత్ అంటుంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్
ఏ కామా 0 0 కామా ప్లస్ ఆర్ మైనస్ ఏ ఓ టోటల్ లెంత్గా అండి. సో ఓన్లీ వన్ పార్ట్ తీసుకుంటే మనం 0 నుంచి ఏ వరకు తీసుకుంటున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ ఏ ఇక్కడ మైనస్ అవుతుంది. సో ఇలా ఇక్కడ ఏమవుతుంది, ఏ జీరో ఇక్కడ నుంచి ఇక్కడికి 0 కామ ఏ, ఇక్కడికి వచ్చేసరికి 0 కామ మైనస్ ఈ పార్ట్. సో ఈ పార్ట్ తీసుకున్నాం అనుకోండి 0 కామ మైనస్ ఏ. సో ఈ పార్ట్ తీసుకున్నాం అనుకోండి 0 కామ మైనస్ ఏ, అలా. సో టోటల్ ఎంత అడుగుతుంది మనకి, ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0 ఆర్ 0 కామా ప్లస్ ఆర్ మైనస్ ఏ రెస్పెక్టివ్లీ. నౌ సో జస్ట్ సీ దిస్ డయాగ్రామ్. హోల్ లెంత్ కదా ఆస్ట్రాయిడ్ హోల్ లెంత్, ఓకే కండి. చెప్పినాం కదా హోల్ లెంత్ ఆఫ్ ది ఆస్ట్రాయిడ్ అంటుండే కాబట్టి దిస్ ఇస్ ద వే టు డ్రా దట్ డయాగ్రామ్. టోటల్ లెంత్. Now we go for the total length. These are the four sides. That's why the total length it becomes 4 into integral 0 to a square root of 1 plus dy by dx whole square into dx. Now substitute here. 4 is the constant. Integral 0 to a 1 plus dy by dx value is what already find out, that minus 1 by x y by x power 1 by 3 whole square already into d by x. Okay, just simplify here. పవర్ y పవర్ 2/3 మైనస్ హోల్ స్క్వేర్ కాబట్టి ప్లస్ అయిపోతుంది. x పవర్ 2/3 ప్లస్ y పవర్ 2/3 డివైడెడ్ బై x పవర్ 2/3. హియర్ x పవర్ 2/3 ప్లస్ y పవర్ 2/3 ఈక్వల్స్ టు ద గివెన్ కండిషన్ అండి, అది గివెన్ క్వశ్చనే కదా మనకు అది. సో దట్ ఈస్ a పవర్ 2/3. a పవర్ 2/3 ఇస్ ద కాన్స్టెంట్. రెండిట్లో పవర్ 2/3 ఉంది కాబట్టి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే ఓన్లీ పవర్ 1/3 ఉంటుంది. ఏ ఈజ్ ద కాన్స్టెంట్. పైకి తీసుకొస్తే పవర్ 1/3 ఉంది, ఓకే. సో 1/x పవర్ 1/3. 1/x అంటే పైకి తీసుకెళ్ళండి, ఏమవుతుందండి x పవర్ మైనస్ 1/3నే కదా. 1/xని పైకి తీసుకెళ్తే ఏమవుతుంది, x పవర్ మైనస్ 1/3. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n. ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n అంటే ఏంటండి, x పవర్ n ప్లస్ 1/n+1 ఇంటిగ్రేషన్ అంటే మైనస్ 1/3 ప్లస్ 1 డివైడెడ్ బై మైనస్ 1/3 ప్లస్ 1 అంటే n ప్లేస్లో ఏముంది మైనస్ 1/3 ఉంది, ఎందుకంటే పైకి తీసుకెళ్తే మైనస్ 1/3 అవుతుంది. సో మైనస్ 1/3 ప్లస్ 1 మైనస్ 1/3 ప్లస్ 1 అప్ టు ద లిమిట్స్ ఏమున్నాయి 0 to a. సో సింప్లిఫై చేస్తున్నాం. ఫస్ట్ అయితే మైనస్ 1/3 ప్లస్ 1/3 అంటే ప్లస్ 1 అంటే 2/3 అవుతుంది. మైనస్ 1/3 ప్లస్ అంటే ఇది 2/3 కదా. 2/3 పైకి తీసుకెళ్తే 3/2 ఉంది. 2 1 2 2 a పవర్ 1/3 అలాగే ఉంచినాం. ఇక్కడ x పవర్ 2/3 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ జస్ట్ సింప్లిఫై చేస్తున్నాం. 3 2 6 a పవర్ 1/3 అలాగే ఉంది. x పవర్ 2/3 లిమిట్స్ 0 to a. ఇప్పుడు అప్పర్ లిమిట్ మల్టిప్లై చేస్తున్నాం, అప్లై చేస్తున్నాం. సో అప్పర్ లిమిట్ ఎక్కడ అప్లై చేసి లిమిట్ వేటికి అప్లై చేస్తామండి, ఇది dx అనుకోండి x టర్మ్స్కి, dy అనుకోండి y టర్మ్స్. అంటే ఇక్కడ x ప్లస్ ఏముంది మనకి, x టర్మ్స్ ఏమున్నాయో అప్లై చేస్తున్నా. x ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పర్ లిమిట్ a పవర్ 2/3 మైనస్ 0 పవర్ 2/3 అంటే 0నే. సో ఇట్స్ హ్యాస్ ఓన్లీ a పవర్ 2/3. a పవర్ 2/3 ఆల్రెడీ a పవర్ 1/3 ఈజ్ దేర్. సో 3/3 అవుతుంది. 3 3 క్యాన్సిల్ అయితే 6a ఈజ్ ద లెంత్ ఆఫ్ ద హోల్ ఆస్ట్రాయిడ్. దిస్ ఈజ్ ద హోల్ ఆస్ట్రాయిడ్. అండ్ జస్ట్ సీ దిస్ వన్. టోటల్ లెంత్ అడుగుతుందండి 4 ఇంటూ అట్లా తీసుకొని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 0 to a స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ dy by dx. ఇచ్చిన టర్మ్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి dy by dx వస్తుంది. అప్లై చేసి ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అండి ఇక్కడ మీరు చేసేది. కాబట్టి ఈ ఫార్ములా మీకు గుర్తుండాలి. టోటల్ హోల్ లెంత్ అన్నప్పుడు 4 తీసుకుంటున్నాం. కట్స్ ద లాటస్ రెక్టమ్ అన్నాడు. సో దట్స్ వై 2 తీసుకుంటున్నాం. సో లిమిట్స్ మాత్రం 0 to aనే ఉంటున్నాయి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ పార్టే కాండి, ఓకే. సో దిస్ ఇస్ ద వే టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ది ఆర్క్. Okay, next model problem is find the whole length of the curve. Find the whole length of the curve is x square into a square minus x square equals to 8a square y square. To find the whole length of the curve, ఇక్కడ కూడా whole length అనే ఫైండ్ అవుట్ చేయమంటున్నాండి. సో లెంత్ ఆఫ్ ద కర్వ్ని ఈజ్ 5a రూట్ 2 అని ప్రూవ్ చేయమంటుండు మళ్ళీ మనకి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమో అలా అడిగిండు, దీంట్లోనే ఓఆర్ఆర్ ఇలా కూడా అడుగుతాడు అని చెప్తున్నాడు. సో లెంత్ ఆఫ్ ద కర్వ్, హోల్ లెంత్ ఆఫ్ ద కర్వ్, హియర్ ఆల్సో హోల్ లెంత్ ఆఫ్ ద కర్వ్. నౌ గివెన్ కర్వ్ డిఫరెన్షియేట్ చేద్దాం. సేమ్ 4a. సో లెంత్ ఆఫ్ ది కర్వ్ అంటే అదే వస్తుంది కాబట్టి గివెన్ కర్వ్ ఈజ్ తీసుకోండి. గివెన్ కర్వ్, దిస్ ఇస్ ద గివెన్ కర్వ్. 8a square x square into a square minus x square equals to 8a square y square. జస్ట్ లోపల మల్టిప్లైజేషన్ చూసుకోండి. x square a square x square into x square x power 4 అయిపోయింది. 8a square y square. నౌ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేషన్ చేయండి. x square differentiation 2x, a square is the constant అలాగే ఉంచుతున్నాం. x power 4 differentiation 4x cube here, okay. And then
8a square is the constant, y square differentiation 2y, but with respect to 2x చేస్తున్నాం, here is the y term, so that's why again y differentiation dy by dx. Now we find the value only, dy by dx value find out చేయాలి. 8a square 8 into 2 అంటే 16a square y అవుతుంది. సో ఇటు సైడ్ పంపించేసినాం, 2a square x minus 4x cube divided by 16a square y అయిపోయింది. ఇక్కడ 2 అబౌట్ టర్మ్స్లో 2xను కామన్ తీసిండండి, a square minus x square అయింది. ఇక్కడ 2 1 2 8 అవుతుంది. జస్ట్ x into a square minus 2x square divided by 8a square y. దిస్ ఇస్ ఓన్లీ వాల్యూ ఆఫ్ dy by dx. మనకి ఏంటిది 1 ప్లస్ dy by dx హోల్ స్క్వేర్ కదా. సో ఇక్కడనే నేను స్క్వేర్ అప్లై చేస్తున్నాను, అక్కడ అప్లై చేస్తే కొంచెం హెవీగా ఉంటుందని జస్ట్ ఇక్కడ అప్లై చేసినాం అనుకోండి. ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ హోల్ స్క్వేర్, 8 స్క్వేర్ మీన్స్ 64, ఏ స్క్వేర్ అంటే a పవర్ 4, y అంటే y స్క్వేర్. ఓకే, అండ్ దెన్ టర్మ్స్ ఆఫ్ మనకి ఎక్కడ ఉండాలండి, టోటల్ ఇక్కడ వచ్చే టర్మ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లోనే ఉండాలి కదా. ఎందుకు ఎక్స్లోనే ఉండాలి అని అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తోనే చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ మిగిలిన టర్మ్ కూడా ఎక్స్లోనే ఉండాలి. ఎందుకు ఎక్స్లో ఉన్నా అంటే 1 ప్లస్ డివై బై అంటే మనకి లెంత్ ఆఫ్ ద ఆర్క్ చూస్తున్నాండి, 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ కదా, అంటే డిఫరెన్షియేషన్ ఎక్స్ తోటి చేస్తున్నాం మనం అక్కడ. సో డిఫరెన్షియేషన్ ఎక్స్తోనే చేస్తున్నప్పుడు ఇక్కడ వచ్చే టర్మ్స్ కూడా ఎక్స్లోనే ఉండాలి, కానీ ఇక్కడ వై స్క్వేర్ ఉంది. సో దీన్ని చేంజ్ చేయాలి. సో వై స్క్వేర్ని చేంజ్ చేయాలి అంటే ఏం చేయండి అంటే ఇక్కడ గివెన్ క్వశ్చన్ ఏముంది, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 8a స్క్వేర్ వై స్క్వేర్ కదా. సో 8a స్క్వేర్ ఇటు సైడ్ పంపించేస్తే వై స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 8a స్క్వేర్ ఈజ్ ద వై స్క్వేర్ వాల్యూ కదా. సో ఆ ప్లేస్లో వై స్క్వేర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, టోటల్ టర్మ్స్ అన్ని ఎక్స్ఎల్ఏ వస్తే చూసుకోండి ఒకసారి. డివై బై డిఎక్స్ సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినామండి, సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద వాల్యూ, క్యాన్సిల్ అయ్యేటి అన్ని క్యాన్సిల్ చేసుకొని దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్. నౌ వి గో ఫర్ ద లెంత్ ఆఫ్ ది ఆర్క్. ఇప్పుడు లెంత్ ఆఫ్ ది ఆర్క్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో లెంత్ ఆఫ్ ది ఆర్క్ మీకు ఫార్ములా తెలుసు, హోల్ లెంత్ అడుగుతున్నాడు కాబట్టి 4 ఇంటూ 0 ఇంటిగ్రేషన్ 0 to a సో ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయమంటారు మనకి. ఎస్ ఈక్వల్స్ టు 4 ఇంటిగ్రల్ 0 to a 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ కదా. సో 4 అలాగే ఉంటుంది, ఇంటిగ్రేషన్ 0 to a. సో 1 ప్లస్ డివై బై డిఎక్స్ వాల్యూ అబౌవ్నే ఫైండ్ అవుట్ చేసినాం ఇంటూ డిఎక్స్. నౌ సింప్లిఫై, ఇక్కడ మొత్తం సింప్లిఫికేషనే చూసుకోండి. సింప్లిఫికేషన్ ఎల్సిఎం చేస్తున్నాం, క్రాస్ మల్టిప్లై చేసి 1కి, హియర్ ఆల్సో సేమ్ 4 ఇంటూ అండ్ 8a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, లోపల మల్టిప్లై చేసినామండి. ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్, a మైనస్ బి హోల్ స్క్వేర్ కదా, సింప్లిఫై చేసినాం. సో ఎల్సిఎం అదే ఉంది, క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నాం. హియర్ ఆల్సో క్యాన్సిల్ చేసుకున్నాక వచ్చిన టర్మ్ 3a స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ హోల్ స్క్వేర్ అంట. సో అన్ని స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది పైన. సో కింద 8a స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్కి అలాగే ఉంది. సో అబౌవ్ 3a స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ని 2 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రాసి ప్లస్ ఏ స్క్వేర్ రాస్తున్నాం, ఎందుకంటే కింద పైన క్యాన్సిల్ అవుతాయండి సపరేట్ చేస్తే మనకి. సో సపరేట్ చేసినాం, 8a స్క్వేర్ ఉంది కదా, రూట్ 2 ఇంటూ ఏ అని రాసి ఓన్లీ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ చేసినాం. హియర్ ఆల్సో సేమ్, జస్ట్ సింప్లిఫై. హియర్ కింద రూట్ ఉంది, పైన ఏం లేదు కాబట్టి ఇంతకుముందు ఒక మోడల్ వచ్చిందండి, ఏ ఇంటూ డివైడెడ్ బై రూట్ ఏ అనుకోండి. సో ఈ ఏని రూట్ ఏ ఇంటూ రూట్ ఏ రాసినాం అనుకోండి, ఏ అవుతుంది కదా. సో ఆ ప్లేస్లో రూట్ ఏ క్యాన్సిల్ అయితే పైన ఒక దాంట్లోనే రూట్ ఏ మిగులుతుంది. సో అదే ప్రాసెస్లో ఇక్కడ కూడా ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, అంటే పైన ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ని రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రాసినాం అనుకోండి, రూట్ క్యాన్సిల్ అయితే ఓన్లీ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. సో రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మిగిలితే ఫార్ములా మనకు తెలుసు ఆల్రెడీ, మీకు ఇది ఇంటర్మీడియట్ ఫార్ములానే. రూట్ ఏ స్క్వేర్ డైరెక్ట్ ఫార్ములా అంటే x/2 ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x బై ఏ. సో ఇక్కడ అలాగే ఉంచారు. హియర్ 1/రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ sin, this is also direct formula sin inverse of x by a. జస్ట్ సింప్లిఫై చేసుకుంటున్నాం, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే రిమైనింగ్ వాల్యూ 5a/2. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అండి, చెక్ చేసుకోండి. మీరు ఇక్కడ ఓన్లీ 1 ఫార్ములా దగ్గరనే, మిగతాదంతా ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఇంటిగ్రేషన్ అప్లై చేయడం అండి, చెక్ చేసుకోండి.
Okay, next one problem. Find the length of an arc of the curve. Find the length of the arc of the curve. R equals to a into theta power a into e power theta cot alpha. Taking by s equals to 0 and when theta equals to 0. Okay, so s equals to 0 means s is nothing but is length of the arc కాండి. ఓకే, లెంత్ ఆఫ్ ద ఆర్క్ అండ్ వెన్ ఎప్పుడు s ఈక్వల్స్ టు 0 వన్ టీటా వాల్యూ 0 అయినప్పుడు. సో ఓకే, దానికన్నా ముందు నేను ఒక 10th ప్రాబ్లం 11th ప్రాబ్లం ఉన్నాయండి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. కానీ ఆ 10th 11th ప్రాబ్లమ్స్ అనేవి సెకండ్ చాప్టర్ ప్రాబ్లమ్స్ అండి. 10th 11th సెకండ్ చాప్టర్ ప్రాబ్లమ్స్ కాబట్టి నేను అందులో చెప్పేటప్పుడు చెప్తా. దట్స్ వై 12th ప్రాబ్లం చెప్పిన. అండ్ 12th అండ్ 15 ప్రాబ్లం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయితే ఫస్ట్ చాప్టర్. సో ఎనీవే హియర్ ద గివెన్ కర్వ్ ఈజ్ ఏ ఇంటూ ఈ పవర్ టీటా కాట్ ఆల్ఫా. మీకు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ ఈక్వల్స్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలా వచ్చిందంటే ఆర్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీటా. సో ఆర్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీటా ఈజ్ నథింగ్ బట్ ఏ పోలార్ ఫామ్సే కాండి. మనము పోలార్ కండిషన్స్ ఫామ్లో చేసిన పోలార్ ఫామే. దాని లెంత్ ఆఫ్ ద కర్వ్ ఫామ్లో ఏమవుతుంది, ఎస్ ఈక్వల్స్ ఇంటిగ్రల్ 0 to θ r square plus dr by dθ హోల్ స్క్వేర్ ఇంటూ dθ అండి. సో ఫామ్లో మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పిన, చూసుకోండి ఒకసారి. సో ఎనీవే హియర్ డిఫరెన్షియేట్ హియర్ విత్ రెస్పెక్ట్ టు θ. ఆర్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు θతో కాబట్టి dr by dθ. ఏ ఈజ్ ద కాన్స్టెంట్. సో ఈ పవర్ θ ఇంటూ కాట్ ఆల్ఫా. విత్ రెస్పెక్ట్ టు టీటాతో చేస్తున్నాం. ఆల్ఫా ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. సో ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్, సో విచ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అంటే ఈ పవర్ ఎక్స్ మోడల్లో ఉంది. సో ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్, కానీ దట్ ఎక్స్ కాదు. ఎక్స్ కాకుండా ఏముందంటే టీటా కాట్ ఆల్ఫా ఉంది. సో టీటా కాట్ ఆల్ఫాని డిఫరెన్షియేషన్ చేయాలి. సో టీటా కాట్ ఆల్ఫాని డిఫరెన్షియేషన్ చేస్తున్నప్పుడు సో టీటా డిఫరెన్షియేషన్ 1. ఎందుకు, విత్ రెస్పెక్ట్ టు టీటాతో చేస్తున్నాం. కాట్ ఆల్ఫా డిఫరెన్షియేషన్ అది కాన్స్టెంట్ కాబట్టి మల్టిఫికేషన్లో ఉంది కాబట్టి కాట్ ఆల్ఫా లాగానే ఉంటుంది. సో 1 ఇంటూ కాట్ ఆల్ఫా, ఇట్స్ ఓన్లీ కాట్ ఆల్ఫా అవుతుంది. సో ముందు ఏ ఇంటూ కాట్ ఆల్ఫా రాసి ఈ పవర్ టీటా కాట్ ఆల్ఫా. ఓకే, ఈ పవర్ ఒకసారి చూడండి టోటల్ టర్మ్ ఈక్వేషన్ 1 అబ్జర్వ్ చేస్తూ ఏ ఇంటూ ఈ పవర్ టీటా కాట్ ఆల్ఫా. ఏ ఇంటూ ఈ పవర్ టీటా కాట్ ఆల్ఫా ఈ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆర్. ఓకే, ఆర్ కామా టీటా బి ఎనీ లెంత్ ఆఫ్ ద మెజర్డ్ ఆరిజిన్ టీటా ఈక్వల్స్ టు 0 అని మెన్షన్ చేసిన. దెన్ ద లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఈజ్ గివెన్ బై s ఈక్వల్స్ టు 0 to θ r square plus dr by dθ హోల్ స్క్వేర్ ఇంటూ dθ. అంతేగాని T1 నుంచి T2 కదా. యాక్చువల్గా ఫార్ములా మనకి T1 to T2 లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఇన్ పోలార్ ఫామ్ అండి. సో T1 to T2 r square plus dr by dθ హోల్ స్క్వేర్ ప్లస్ ఇంటూ dθ r square plus dr by dθ హోల్ స్క్వేర్ ఇంటూ dθ. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇక్కడ T1 to T2 అండి. కానీ ఇక్కడ మనకి 0 నుంచి టీటా ఎందుకు యూజ్ చేసినామంటే మన క్వశ్చన్లో మేము టీటా వాల్యూ 0 నుంచి అని మెన్షన్ చేసిండు. సో దట్స్ వై వి యూజ్ 0 to θ. ఓకే, ఆర్ స్క్వేర్ ప్లస్ హియర్ ఆర్ స్క్వేర్ వాల్యూ మనకు తెలియదు, అలాగే ఉంచుతున్నాం. డిఆర్ బై dθ ఫైండ్ అవుట్ చేసినాం కానీ ఏమొచ్చింది, ఆర్ కాట్ ఆల్ఫా వచ్చింది. డిఆర్ బై dθ హోల్ స్క్వేర్ కాబట్టి ఆర్ స్క్వేర్ కాట్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ dθ. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. రెండిట్లలో ఏం కామన్ ఉందంటే ఆర్ స్క్వేర్ కామన్ ఉంది. గోస్ టు దిట్స్ ఆర్ స్క్వేర్ కామన్ తీసేస్తే అండ్ రూట్లో ఉంది కాబట్టి ఇట్ బికమ్స్ ఆర్ అవుతుంది. సో ఆర్ బయట రాసేసినాం. ఆర్ ఇంటూ ఇంటిగ్రల్ 0 to θ ఓం మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ కాట్ స్క్వేర్ ఆల్ఫా. 1 ప్లస్ కాట్ ఆల్ఫా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఏమవుతుంది, కొస్కెన్ స్క్వేర్ టీటా. కొస్కెన్ స్క్వేర్ టీటాకి స్క్వేర్ ఆల్రెడీ కొస్కెన్ స్క్వేర్ అండ్ రూట్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే ఓన్లీ కొస్కెంట్ ఆల్ఫా ఇంటూ dθ. Okay, r is the constant, cosecant alpha is also constant. It has only integral 0 to t. r లోపల మల్టిప్లై చేసినాం r ఇంటూ dθ. ఆర్ని ఎందుకు మల్టిప్లై చేసినాం అంటే యాక్చువల్గా ఆర్ వాల్యూ మనకు క్వశ్చన్లో ఇచ్చిండండి. సో ఆర్ వాల్యూ ఏంటిది, ఏ ఇంటూ ఈ పవర్ టీటా కాట్ ఆల్ఫా. సో ఏ కాన్స్టెంట్ అవుతుంది. ఏ బయటకు రాసేసినాం అనుకోండి, ఏ కొస్కెంట్ ఆల్ఫా ఈ పవర్ టీటా కాట్ ఆల్ఫా ఇంటూ dθ కదా. నౌ డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్సే కదండి. ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్. ఓకే, అంటే ఈ పవర్ టీటా కాట్ ఆల్ఫా. బట్ టీటా కాట్ ఆల్ఫాని అగైన్ డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు టీటా. బట్ ఇంటిగ్రేషన్కి డిఫరెన్స్ చెప్పిన నేను. సో ఇంటిగ్రేషన్ ఏంది, డివైడెడ్ బైలో రాస్తాం. డిఫరెన్షియేషన్ ఏంది, మల్టిఫికేషన్లో రాస్తాం. సో ఇంటిగ్రేషన్ కాబట్టి 1 by కాట్ ఆల్ఫా.
ఓకే. సో 1 by cot alpha ఈజ్ ఆల్సో కాన్స్టెంట్ కాబట్టి ఏ cosecant alpha డివైడెడ్ బై cot alpha ఈ పవర్ టీటా cot alpha మైనస్ ఈ పవర్ 0. ఎందుకు అప్పర్ లిమిట్ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలండి, టీటా ప్లేస్ అంటే డిటీ టీటా ఉంటే ఏదైతే దేనితో అయితే డిఫరెన్షియేషన్ చేస్తున్నామో ఆ ప్లేస్లోనే అప్లై చేయాలి. టీటా ప్లేస్లోనే టీటా ప్లేస్లో 0 ఈ పవర్ 0 1. దిస్ ఈజ్ ద రిజల్టెంట్ వాల్యూ. ఒకసారి చూసుకోండి. లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటూ secant alpha అంటే cosecant alpha by cot alpha becomes secant alpha అవుతుంది. ఈ పవర్ టీటా cot alpha minus 1. This is the condition. So this is the length of the arc. ఇంపార్టెంట్ మోడల్ లేదా పోలార్ ఫామ్ అన్నీ ఒక్కొక్క మోడల్ చెప్తున్నామండి, చూసుకోండి ఒకసారి. ఫస్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు f of x ఫార్మేషన్ అండ్ దెన్ ఇప్పుడు పోలార్ ఫామ్ అయింది. నెక్స్ట్ మోడల్ వేరే మెథడ్ ఉంటుంది మనకి. సో అవేం కూడా చూసుకుందాం. అండ్ దెన్ నెక్స్ట్ మోడల్ ఫామ్లో 15th ప్రాబ్లం అనుకుంటాం. ఫైండ్ ది పెరిమీటర్ ఆఫ్ ది కోర్ డయోడ్. ఫైండ్ ది పెరిమీటర్ ఆఫ్ ది కోర్ డయోడ్ దట్ ఈస్ r ఈక్వల్స్ టు a ఇంటూ 1 మైనస్ కాస్ టీటా ఆర్ ఓఆర్ఆర్ ఇలా కూడా వచ్చి ఫైండ్ ది ఓల్ లెంత్ ఆఫ్ ది కార్ డయోడ్ r ఈక్వల్స్ టు a ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. ఓకే, ఓల్ లెంత్ కార్ డయోడ్ అంటే మీకు ఇవన్నీ తెలియాలండి. కార్ డయోడ్ అంటే ఎలా ఉంటుంది, ఆస్ట్రాయిడ్ అంటే ఎలా ఉంటుంది. సో అవి తెలిస్తేనే మనకి మీరు తీసుకునే వాల్యూ అనేది సక్సెస్ఫుల్గా చేయొచ్చు. సో కార్ డయోడ్, దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ కార్ డయోడ్. ఆస్ట్రాయిడ్ అంటే ఇంతకుముందు రాసినాం ఆస్ట్రాయిడ్కి. సో ఇంతకుముందు మోడల్ ప్రాబ్లం వచ్చిందండి ఒకటి, ఆస్ట్రాయిడ్ అని. సో ఆస్ట్రాయిడ్ అన్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయగలిగినాం అంటే ఎలా రాసినాం ఆస్ట్రాయిడ్ని. ఓకే, ఎలా రాసినాం, ఓల్ లెంత్ అంటుంది కాబట్టి ఆస్ట్రాయిడ్ వచ్చేసి ఇలా అంటే 4 sides ఈ వే. దిస్ ఇస్ ద వే. అంటే మీకు ఈ ప్రాసెస్ తెలిస్తేనే పాసిబిలిటీ అవుతుంది, మనకి ప్రాబ్లం చేయడం అనేది ఈజీగా ఉంటుంది. ఎనీవే హియర్ ఫైండ్ అవుట్ దట్ ఫస్ట్ క్వశ్చన్ ఏమో పెరిమీటర్ ఆఫ్ ది కార్ డయోడ్ అంటే ఓల్ లెంత్ కూడా అడుగుతున్నాడు. అండ్ ద సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇందులోనే ఏమంటుండు, షో దట్ ది ఆర్క్ ఆఫ్ ది అప్పర్ హాఫ్ ఆఫ్ ద కర్వ్ ఈజ్ అప్పర్ హాఫ్ ఆఫ్ ద కర్వ్స్ అంటే ఓన్లీ 1 part అంటుండండి. అప్పర్లోనే హాఫ్ ఆఫ్ ద కర్వ్స్ ఆఫ్ ది కార్ డయోడ్ ఈజ్ r equals to a into 1 minus cos theta is bisected by theta equals to 2 అంటే టీటా వాల్యూ అంటే 0 to theta తీసుకుంటాం కదా మనం. సో ఇంతకుముందు కూడా అదే ప్రాబ్లం, 0 to theta తీసుకుంటే ఆ టీటా ప్లేస్లో 2π/3 యూజ్ చేయమంటుండు. సో అప్పర్ హాఫ్ ఆఫ్ ది కార్ డయోడ్ అంటుండు, మెన్షన్ చేస్తుండు. ఆర్క్ ఆఫ్ ది కర్వ్ అంటే ఆ పార్టే రావాలి అని మెన్షన్ చేస్తుండండి. సో ఎలా వస్తుందో చూద్దాం. ఎనీవే ఇక ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. Given curve is what, r equals to a into 1 minus cos theta. So now we get differentiate r equals to f of t formula ఉంది. సో dr square root of r square plus dr by d theta whole square into d theta అనే కాండి. సో now r differentiation a into 1 differentiation 0 cos theta differentiation minus sin theta, minus into minus plus అవుతుంది. ఓన్లీ a sin theta dr by d thetaకి వచ్చేసరికి a square sin square theta. Now we go for the length of the arc. So this is the car diode, whole length of the car diode కాబట్టి it becomes 0 నుంచి 5/2. సో 0 నుంచి 5/2 whole length అంటే ఓన్లీ ఇక్కడ వరకు ఇక్కడికి 5/2. మనకు టోటల్ లెంత్ ఇన్ కార్ డయోడ్ అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ నుంచి వీడికి అంటే ఈ పార్ట్ వరకు 5/2 అయినప్పుడు ఓన్లీ కార్ డయోడ్ పార్ట్ ఏమవుతుంది, టోటల్ లెంత్ కాదు కాండి. కార్ డయోడ్ అనేది సర్కిల్ అనేది ఇలా ఉంటే ఇట్స్ 360 degrees 2π అయ్యేది. ఓకే, ఓల్ లెంత్ కాకుండా ఇక్కడ నుంచి ఇక్కడ పార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ పార్ట్ అంటే ఓన్లీ 2 parts అవుతున్నాయి. ఆ ఓల్ లెంత్లోనే 2 parts అవుతున్నాయి. సో ఒకటి 5/2 తీసుకుంటే ఇంకోటి 5/2 తీసుకుంటున్నాం. దట్స్ వై ఇట్స్ వాల్యూ వచ్చేసి 180 degrees అవుతుంది. ఓన్లీ కార్ డయోడ్ అనేది సర్కిల్ మొత్తంలో ఓన్లీ హాఫ్ పార్ట్ మాత్రమే పాసిబిలిటీ అవుతుంది. సో దట్స్ వై 0 to 5 180 degrees చూస్తున్నాం. మనకు ఆ వాల్యూస్ అనేది మెయిన్ అండి. కార్ డయోడ్ అయినా ఆస్ట్రాయిడ్ అయినా కండిషన్స్ అనేది మెయిన్. సో ఎనీవే హియర్ r square plus dr by theta whole square into d theta. ఓకే, 2 కాన్స్టెంట్ అలాగే ఉంచుతాం. ఇంటిగ్రల్ 0 to 5. So square root of r value is what, a into 1 minus cos theta whole square plus dr by d theta whole square value a square sin square theta into d theta. Just substitute and simplify here. Okay, here a is the constant, so common తీసేసినాం అనుకోండి a square అవుతుంది. సో 1 minus cos theta whole square అంటే a square plus b square minus 2ab.
ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. ఓకే. అండ్ దెన్ హియర్ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది. ఏ స్క్వేర్ని కామన్ తీస్తే ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా, ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా వాల్యూ. ఓకే. హియర్ ఏ స్క్వేర్ మల్టిప్లై చేసినాం. ఏ స్క్వేర్ 2 కాస్ టీటా అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏ స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్. ఎందుకు ఇక్కడ ఏ స్క్వేర్ మిగులుతుందంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ 1. ఓకే. ఏ స్క్వేర్ 1, ఏ స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ కాస్ టీటా ఇంటూ డి టీటా. ఓకే. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్. 2a స్క్వేర్ని కామన్ తీసేస్తే ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ మైనస్ కాస్ టీటా ఉంటుంది. 1 మైనస్ కాస్ టీటా ఇంటూ డి. 2 బయటకు వచ్చేసరికి ఇక్కడ √2 ఏమవుతుంది, 2√2 అవుతుంది. ఏ స్క్వేర్ని కామన్ తీస్తే బయటకు వస్తే ఏ అవుతుంది. ఓన్లీ స్క్వేర్ రూట్లో 1 మైనస్ కాస్ టీటా అని. 1 మైనస్ కాస్ టీటా ఫార్ములా వచ్చేసి 2 సైన్ స్క్వేర్ టీటా బై 2. అంతేకాండి. 1 మైనస్ కాస్ 2 టీటా అంటే 2 కాస్ స్క్వేర్ టీటా అయ్యేది. ఓన్లీ 2 సైన్ స్క్వేర్ టీటా అయ్యేది. కానీ 1 మైనస్ కాస్ టీటానే కాబట్టి టీటా బై 2 అవుతుంది, హాఫ్ పార్ట్ కాబట్టి. ఓకే. టీటాలో హాఫ్ 2 టీటా అయితే టీటా అయ్యేది. టీటా ఉంటుంది కాబట్టి టీటా బై 2 అవుతుంది. స్క్వేర్కి రూట్ క్యాన్సర్. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఒక √2 ఉంటుంది కాబట్టి బయటకు వచ్చేసరికి √2 అవుతుంది. సైన్ టీటా బై 2. సైన్ టీటా బై 2 డిఫరెన్షియేషన్. ఓకే. ఎనీవే హియర్ సైన్ టీటా డిఫరెన్షియేషన్, సైన్ టీటా ఇంటిగ్రేషన్ అండి, నాట్ డిఫరెన్షియేషన్. సైన్ టీటా ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, మైనస్ కాస్ టీటా అవుతుంది. కానీ టీటా బై 2 ఉంది కాబట్టి మళ్ళీ అగైన్ టీటా బై 2 డిఫరెన్షియేషన్ చేస్తే డిఫరెన్షియేషన్కి ఇంటిగ్రేషన్ డిఫరెన్స్ ఏంటంటే, సో డిఫరెన్షియేషన్ అయితేనే పక్కన రాస్తున్నాం, ఇంటిగ్రేషన్ అయితేనేమో డివైడెడ్ బైలా రాస్తాం. డివైడెడ్ బై కాబట్టి టీటా బై 2 డిఫరెన్షియేషన్ 1/2 అప్లై చేసిరు. ఇక్కడ అప్పర్ లిమిట్ అప్లై చేసిండు, లోయర్ లిమిట్ అప్లై చేసిండు. కాస్ 90 0 అవుతుంది. కాస్ 0 1 మైనస్ ఏ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. Its value is 80a. Okay, this is the first problem to find the perimeter. మీరు ఓన్లీ ఆస్ట్రాయిడ్ అంటుండండి, ఆఫ్ పోర్ట్ కార్ డయోడ్ అండి. కార్ డయోడ్ కాబట్టి 2 to 0 to 5 ఎందుకు 180 degrees. కార్ డయోడ్ అనే ఓన్లీ సర్కిల్ టోటల్లో ఓన్లీ ఇక్కడ పార్ట్ వరకే ఫామ్ అవుతుంది. అంటే ఇది 0 నుంచి 180 degrees, మొత్తం టోటల్ అయితే 360 అయ్యేది. ఓన్లీ ఇక్కడ వరకు అయినా 5/2 తీసుకునేటోళ్ళం. ఓకే. సో అది అబ్జర్వ్ చేసి టోటల్ లెంత్ని చెక్ చేస్తూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అండ్ దెన్ అనదర్ ప్రాబ్లం కూడా ఉంది, అది చూడండి, ఈజీగానే ఉంటుంది.